వస్తే మన వెరైటీ చంటి వెరైటీగా ఫ్యామిలీ అంటే పిచ్ అంటూ మన అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ ది స్టేజ్. చూడమ్మా, ఈ రోజు నీ కళ నెరవేరబోతుంది. సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నావు. ఈ రోజు నీకు కట్లిపోబోతున్నానమ్మా. మొట్టమొదటిసారిగా నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావు? మహేష్ బాబు గారిని. ఇంకెవరన్నా నీకు పర్సనల్ గా బాగా దగ్గరున్న వ్యక్తి ఎవరు ఉన్నారా? ఇంకెవరుంటారు? పండగ పూట పాతమోడు అన్నట్టు ఇక నా మొగుడు ఉన్నాడు కదా, ఆనే చూసానులే. రెడీయా? ఈ లోపు నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను. జాగ్రత్త, దీని మీద చేతి పెట్టు. ఓకేనా? ఓకే అండి. డాక్టర్ గాడు రాడా? అబ్బా నేనే తీసుకుంటాలే. 1 2 3 హాయ్. కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత నన్ను చూస్తే మనం బుద్ధి పెట్టుకుంటాడండి. బాలేదండి. ఏమండి వాడిని కౌలించుకున్నావంటే ఎవరా నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు, వెనక జరగని చెప్తాను. ఇంట్లోకి వచ్చింది కాకుండా నా పిల్లని కౌలించింది కాకుండా వార్నింగ్ ఇస్తావా? ఎవర్రా నువ్వు? అదో కళ్ళు ఓపెన్ చేసుకుని నన్ను చూస్తే నా తప్ప అదో కౌలించుకుంది, నా కౌలించుకుంది. ఎవడు పడితే కౌలించుకుంటావే? అయినా అది కౌలించుకుంది అనుకో, నువ్వెవడు రా కౌలించుకోవడానికి? కడుపుకి అన్నం తింటున్నా, గడి తింటున్నా. పిచ్చి పిచ్చి డాక్టర్, వీడెవడో నేను ఇంట్లో లేనప్పుడు నా పిల్లని కౌలించుకుంటాడు. ఎవడీడు? కన్ఫ్యూజన్ గా ఉంది, క్లారిటీగా చెప్పండి. నేను చెప్తానండి. మీరు బాత్రూమ్కి వెళ్ళారు కదా? అవును. నేను కళ్ళు ఓపెన్ చేశాను, తక్కువ ఇతను కనిపించారు. హాయ్ తప్పు నీ పిల్లని కౌలించుకుంటే తెలిసిదిరా. మీ చేతి చెప్తున్నాను. మీరు అయినా మీ పిల్లలు కళ్ళు ఓపెన్ చేసేప్పుడు మీరు ఎవరితో ఏంటండి అది నాకు అర్థం కాదు. ఎట్టలేరు మీరు? కనిపిస్తున్నానా? అవునండి. నిజంగానా? అవునండి. అబ్బా ఎన్నాళ్ళైంది. అవునండి, నేను కూడా మిమ్మల్ని చూసి. నేను అందంగా ఉన్నానా? చాలా స్మార్ట్ గా ఉన్నారండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాక్టర్. ఆయన కౌలించుకోవడంతో ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఇంటికి ఎవడీడు? ఈయన ఎవరా? మహానుభావుడు, మీ ఆవిడకి అవయవాలు దానం చేసిన వ్యక్తి. ఆడి కళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కదండి, అవయవ దానం అంటారు. అంటే నా కళ్ళు ఏమి ఇయ్యలేదు. మా ఆవిడ చచ్చిపోతే మా ఆవిడ కళ్ళు తీసుకొచ్చి మీ ఆవిడకి పెట్టారు. ఓన్లీ కళ్ళు కాదండి, పళ్ళు కూడా దానం చేశారు. ఏమండి, కళ్ళతో పాటు పళ్ళు కూడా ఇచ్చారా? ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్. ఏదో కోపంలో ఆయన ఫీల్ అవుతుంది. కొంచెం కొట్టేనేమో అనుకో. ఆడు ఈడు అన్నాను. ఒరే దరిద్రుడు అన్నాను కదా సార్. నేను వెళ్ళొస్తాను ప్లీజ్. ఏమండి ఎలా ఉన్నారండి? కళ్ళతో పాటు ఇన్ని రోజులు నీ పిచ్చిపళ్ళు చూడలేక చచ్చా. నీ కళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని. ఏంట్రా దాని కళ్ళు చెప్పడం? నేను ప్రేమించాను, అది మా ఆవిడ కళ్ళు. నా పెళ్ళానంటే నీకేంటండి? నీ పెళ్ళాన్ని అనుకుంటే అనుకో. పిచ్చి పిచ్చేసా ఇంకో కళ్ళలో చూసి నీ కళ్ళు చెప్తున్నా మా ఆవిడ కళ్ళు నీకెందుకు చెప్తారా? ఏమండి, అదే మీ ఆవిడ కాదండి, ఈయన మొగడండి. నా మొగుడు కదా నా పెళ్ళ. డార్లింగ్, నీ కోసం కళ్ళు వచ్చిన సందర్భంగా చికెన్ 65. దానికి పెడతావేంటి చికెన్ 65? నా పెళ్ళానికి పెడతా. నీ పెళ్ళానికి నీ పెళ్ళానికి పెట్టుకుంటే పెట్టుకోరా, దాని పళ్ళు నా పెళ్ళం పళ్ళు. నా పెళ్ళం ప్యూర్ వెజిటేరియన్, పళ్ళు తినడానికి నేను ఒప్పుకోను. ఏమండి, నీ చికెన్ తింటానండి, నాకు చికెన్ అంటే ఇష్టం అండి. చికెన్ అలాంటి నాకేం సంబంధం? నా పెళ్ళం పళ్ళు నువ్వు పెట్టుకున్నావు కాబట్టి చికెన్ తినడానికి వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ చికెన్ తినడం వల్ల దాని మధ్యలో ఏదైనా ఇరికితే మీరు పుల్లబెట్టి కెలికి దాన్ని పెళ్ళం అరేంజ్ చేస్తే అంటే నా పెళ్ళం పళ్ళు ఇంత వెరంగా ఉంటే నేను చూసి ఆనందించాలా? అతను బయటికి పంపించండి. వెళ్ళిపోతామమ్మా, మీ ఇల్లు మేము కొంపకి తెచ్చుకోలేదు, వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. సరే డార్లింగ్, కళ్ళు లేనప్పుడు ముద్దు పెట్టుకున్నాను, కళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టుకోలేదు. అబ్బా అది తిరుగు అయ్యా. ఎవడోరా నువ్వు మాట్లాడితే నా పిల్లని ముద్దు పెట్టుకుంటే ఎలా మీద పెట్టుకోరా? నీ పిల్లని నువ్వు ముద్దు పెట్టుకో, కళ్ళతోటి కళ్ళను చూడకుండా ముద్దు పెట్టు. పళ్ళుకి ముద్దుకి సంబంధం ఏంటండి? ఏమండి, కళ్ళు తెరిచి మీరు కళ్ళలో చూస్తూ ముద్దు పెట్టుకుంటారు, కళ్ళు మూసుకొని ముద్దు పెట్టుకోండి. ఏంటి ఇది? సరే కళ్ళు మూసుకొని తగలడు. రెడీ. ఎక్కడ పెట్టారండి? నేను ఎక్కడ పెట్టాను? మీరు పెట్టారు కదా. గ్యాప్ లో ఎవడు పెట్టాడు? ఇదిగో కళ్ళు మూసుకొని కాపురం చేయడం ప్రపంచంలో ఏ ఎద వల్ల కాదు. ముద్దు కూడా పెట్టుకోనివ్వా? పెట్టుకోవే, నీ పిల్లల్ని ముద్దు పెట్టుకో. ఎవరు అడిగారు నిన్ను? ఏమండి, మీ సుఖంగా సంసారం చేయొద్దా? ఓ అబ్బో, మీదో సంసారం. నువ్వు అందగత్తివి, నీకు మొగుడు, దానికి సంసారం. ఇలా కాదు కానీ థియేటర్ లైట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. ఏమండి, సినిమాకి వెళ్ళి పదండి. ఎక్కడికి? సినిమాకి వెళ్తామండి. ఎలా వెళ్తారు సినిమాకి? సినిమాకి వెళ్దాం. సినిమా చూడడానికి వీల్లేదు. ఎందుకు? నా పిల్లని కళ్ళు
చూసేటప్పుడు దానిలో ఏదైనా అద్భుతమైన సంఘటన షాక్ తింటే ఆ కళ్ళు పెద్దగా అయితే అమ్మో. అబ్బా వీడెవడండి మధ్యలో? సరే ఇంట్లో టీవీ చూద్దాం. ఆ? ఏరా టీవీ కూడా చూడనువా? చూసుకో చూసుకో. ఏమండి బంగారు గజ సీరియల్ నాకు చాలా ఇష్టం, నేను చూస్తాను. ఓ అబ్బో వెండి ఇత్తడి గాజులు కూడా వస్తున్నాయి చూసుకో. ఎవడండి వీడు ఇలా చేస్తున్నాడు? టీవీ చూస్తే ఏమైందయ్యా? టీవీ కూడా చూడడానికి ఒప్పుకోనండి. ఎందుకు? ఎందుకంటే దానిలో యూవీ రేసులు ఉంటాయి. ఆ యూవీ రేసుల నుంచి కళ్ళలో పడితే నా పెళ్ళం కళ్ళలో యూవీ రేసులు పడి అది మళ్ళీ పోతే నేను ఒప్పుకోను సార్. చాలా హెడేక్ వస్తుంది. ఒక్క నిమిషం. కాఫీ కూడా తాగనివేంట్రా దరిద్రుడా? తాగొద్దు. ఏ ఏంట్రా ఆవిడ నువ్వు ఇచ్చిన వేడి కాఫీ, ఆ వేడి కాఫీ అలా తాగుతుంటే ఆ వేడి ఆ పళ్ళ అంటే అల్లి అన్న తర్వాత మళ్ళీ కళ్ళలో ఒక సెకండ్ నీళ్ళు వస్తే అమ్మో నా పెళ్ళం కళ్ళలో నీళ్ళు వస్తే నేను సమస్యలే. కళ్ళున్నప్పుడు ఎప్పుడు చూడలేదు, పడిపోయి ఊరుకున్నాడు. కళ్ళు దొబ్బాయా? కళ్ళు ఎత్తుకెక్కాయే? ఆ పెళ్ళం కళ్ళు కొడతావేంట్రా? ఆయన కొడతాడు తిడతాడు, మీరేంటండి మధ్యలో? మీ ఆయన కొట్టుకుంటే కొట్టుకోవాలమ్మా. వాడు చేయి పెట్టి నీ మొహం మీద కొడుతుంటే ఆ వేలెళ్ళి కంటిది అయితే నా పెళ్ళం కళ్ళవి. నా పెళ్ళం కళ్ళ మీద వేలు కాదు కదా, పంటి మీద ఏది పడ్డానికి కూడా వీలేదు. మరి ఏమి కానప్పుడు ఏం చేసుకోవాలి? హలో, వైఫ్ ఇస్ యువర్ ప్రాపర్టీ, దట్ ఐసన్ టీత్ ఇస్ మై ప్రాపర్టీ. ఏంటండి మధ్యలో గోస? ఏంటి కంట్లో ఏదైంది? అలాగూ అవునండి, కొద్దిగా ఊపండి. ఓపెన్ కాదురా, ఓదండి. నువ్వు పేపర్ మీద కళ్ళల్లో కళ్ళల్లో నలక పడితే నేను ఓదపోతే నీ ఆవిడ పెళ్ళం మీద నలకబడి బల్లిబడి నాకు సంబంధం లేదు. ఆ కళ్ళలో నలకబడినా నేనే ఊదాలి, ఆ కళ్ళలోంచి నీరు వచ్చినా నేనే దుడవాలి. ఏమండి బయట పంపించండి. రే పోతావరా పోరా, నీ ముష్టి కళ్ళు నువ్వును. మీ ఇంట్లో మేము అద్దెకుండడానికి రాలేదు, వెళ్ళిపోతాం. ఏంటండి టార్చర్ ఏంటండి? ఏంటి ఇది? చిరాకు వస్తుందండి నాకు. నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది. ఒక పాట పాడుకుందాం అండి. ఈ సిచ్యువేషన్ లో ఏ పాటలు వస్తాయే? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, గుండె కోత కోసిన తెలుపవెందుకు, మనం అన్నది ఒకే మాటని మాకిన్నాళ్ళు తెలుసు, నీ కళ్ళన్నవి నీ పళ్ళన్నవి మై వైఫ్ ప్రాపర్టీ తెలుసు. ఏడిస్తే ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. నా పెళ్ళం కళ్ళు చాలా పతివ్రతమైన కళ్ళు, ఆ కళ్ళ నుంచి నీళ్ళు రావడానికి వీల్లేదు. మొహం కొడుకోవి. సరే అండి, వద్దమ్మా, మీరే మధ్య ఆపడానికి వెళ్తాను. ఏమండి మధ్యలో విను. ముఖం కడుక్కుంటే నీకేంటి? ఎందుకు కడుగుతావు మొహం? మొహం కడిగేటప్పుడు ఆ నీళ్ళలో కళ్ళలో పోతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? కడగద్దు మొహం. రే పళ్ళు కళ్ళు లేకుండా కాపురం చేయలేని నాకు జ్ఞానబోధ చూస్తే నీతో నేను సుఖపడలేను, నాతో ఉంటూ నువ్వు సుఖపడలేవు, మన ఇద్దరి మధ్య ఈ దరిద్రుడు ఉంటే ప్రపంచంలో ఎవరు సుఖపడలేడు. నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను పో. ఏమండి నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? పట్టు చీర ఇచ్చి పీట పట్టుకుని తిరిగిన సామెత ఒకటి ఉంటుంది, గుర్తుందా అంటే? అలా కళ్ళు పళ్ళు దానం చేసి వాడి కాపురాన్ని నాశనం చేసావు. నైస్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. రోజా గారు, పిచ్చి ఫ్యామిలీ, వెరైటీ ఫ్యామిలీ. ఏం తీసుకొస్తాడా చంటి ఈరోజు కాన్సెప్ట్ అనుకున్నాను. కళ్ళు పళ్ళు రెండు పెట్టేసుకొని బాగుంది.